అనుకోకుండా మనసు నిండా కలిపురుషుడే చేరిపోయాడు అనుకోండి, అసలు పుణ్యకర్మ వైపుకి ఆలోచన ఎక్కడి నుంచి వెళ్తుంది? అసలు వెళ్ళదు దాని గురించి ఆలోచన. ఇప్పుడు పాపము పెరుగుతుంది తప్ప పుణ్యము పెరిగేటటువంటి అవకాశం ఉండదు. అందుకే అంతటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు కూడా ఒకానొకప్పుడు నదీ స్నానం చేసి పరమ సంతోషంతో చిందులేస్తూ అరిచాడు, కలిసాధువు కలిసాధువు కలిసాధువు. కలియుగం గొప్పది, కలియుగం గొప్పది, కలియుగం గొప్పది. శిష్యులు ఏంటి అడిగారు, కలియుగం ఎలా గొప్పదని అడిగారు. ఒరే కలియుగంలో ఒక విశేషం ఉందిరా, అందుకే పరీక్షకు చంపలేదు. త్రికరణ శుద్ధిగా మంచి పని చెయ్యాలని నువ్వు అనుకుంటే అది చెయ్యకపోయినా చేసేసినట్టుగా ఫలితమిస్తాడు. తప్పు పని చేసిన తరువాత ఫలితమిస్తాడు.